हाय, मेरा नाम प्रभास सुंदरी है। నేను ఫౌండేషన్ త్రీ టైమ్స్ రాసాను. ఫౌండేషన్ అప్పుడు నేను ఫస్ట్ టైం రాసినప్పుడు చాలా డిప్రెస్ అయ్యాను. అలానే నేను ఓడిపోలేదు. మళ్ళీ ఇంకోసారి రాసాను. ఫౌండేషన్ సెకండ్ టైం రాసాను. అప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అలానే ఇంకోసారి నేను డిప్రెస్ కూడా అవ్వలేదు. ఇంకోసారి అయినా కూడా నేను డిప్రెస్ అయిపోయాను. ఆ తర్వాత లేసాను మళ్ళీ, ఎందుకంటే నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలని అనిపించింది. అందుకే నెక్స్ట్ టైం థర్డ్ టైం మళ్ళీ ఇంకా కష్టపడి ఇంకా ప్రాక్టీస్ చేసి కొంచెం పేషెన్స్గా ఉన్నాను. సెకండ్ టైంలో రాసిన తర్వాత నేను మళ్ళీ సీఏ వదులుకుని నాకు కూడా చాలా ఆలోచనలు వచ్చాయి. కానీ అది కూడా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ఓడిపోయి వెళ్ళిపోతే అప్పుడు నేను గివప్ ఇచ్చేసాను. అందుకే నెవర్ గివప్. ఏ కోర్స్ పట్టుకుంటే ఆ కోర్సును సక్సెస్ సాధించు. అందుకే నేను థర్డ్ టైం సీఏ ఫౌండేషన్ మళ్ళీ రాసాను. ఆ తర్వాత నేను పాస్ అయ్యాను థర్డ్ టైంలోనే. ఈసారి నేను కష్టపడి ఒక షెడ్యూల్స్ ఫాలో అయ్యాను. ఈసారి డైలీకి చదువుకున్నాను. అలానే కష్టపడి నేను సీఏ ఇంటర్ కూడా అలాగే రోజుకి రోజు ప్రాక్టీస్ చేసి రోజుకి రోజు స్టడీ అవ్వదు. మళ్ళీ సీరియస్గా అలా నేను నైట్ అవుట్ చేయలేదు. ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకోలేదు. రోజుకి రోజు చదివితే మీకు నైట్ అవుట్స్ ఇదన్నీ అవసరం లేదు. అలా సింపుల్గా చదివితే మీకు ఈజీగా అయిపోతుంది లాస్ట్ టైంలో. అలానే నేను సీఏ ఇంటర్ లాస్ట్ ఇయర్ ఇది నవంబర్ రీసెంట్ బ్యాక్లోనే పాస్ అయిపోయాను. అంటే పేషెన్స్ ఉండాలి. అలానే ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం ఫౌండేషన్ అప్పుడు ఫెయిల్ అయ్యాను. కానీ పేషెన్స్ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు కష్టపడితే నీకు సక్సెస్ వస్తుంది. అదే మెయిన్ గోల్. నెవర్ గివ్ అప్.